హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము లోకస్ అంటే ఏంటి? అంటే లోకస్ డెఫినిషను, దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. జామెట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ లోకస్. మనం 10థ్ క్లాస్‌లో లేదంటే లోయర్ క్లాసెస్‌లో జామెట్రీకి సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటాం. అంటే కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఏంటి? పాయింట్స్‌ని ఎలా లొకేట్ చేయాలి? డిస్టెన్స్ ఫార్ములా 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? సెక్షన్ ఫార్ములా, అలాగే మిడ్ పాయింట్ ఫార్ములా, ట్రైసెక్షనల్ పాయింట్స్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, సెంట్రాయిడ్, స్లోపు ఇలా మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉంటాం చిన్న క్లాసెస్. ఇంకా చెప్పాలంటే 10థ్ క్లాస్‌లో మనకి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఇంటర్మీడియేట్‌కి వచ్చేటప్పటికి మాత్రం మనకి జామెట్రీ అంటే ఫస్ట్ ఇయర్ 1బిలో ఫస్ట్ చాప్టర్ లోకస్. మనం నేర్చుకున్న జామెట్రికల్ కాన్సెప్ట్స్‌కి కొంచెం ఎక్స్‌టెన్షన్ అన్నమాట ఈ లోకస్ అనే కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనండి. వీడియోని చివరి వరకు చూడండి. కంపల్సరీగా నీట్‌గా నోట్ చేసుకోండి ఇదంతా కూడా. సరే, ఒకసారి మనం డెఫినిషన్ చదువుకుందాము. లోకస్ ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫై ద గివెన్ జియోమెట్రిక్ కండిషన్. అంటే ఒక జియోమెట్రిక్ కండిషన్‌ని సాటిస్ఫై చేసేటువంటి కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్‌ని మనము లోకస్ అని పిలుస్తాం. లేదు అంటే ఇంకొక డెఫినిషన్ కూడా ఉందండి. ప్యాటర్న్ ఆర్ పాత్ ఏదైనా అనుకోవచ్చు. ప్యాటర్న్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద సర్టెన్ జియోమెట్రికల్ కండిషన్స్. అంటే జామెట్రికల్ కండిషన్‌ని సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయిన పాత్‌ని కూడా మనం లోకస్ అని పిలుస్తాం. ఆఫ్‌కోర్స్ జామెట్రిక్ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్‌ని మనం లోకస్ అని పిలుస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్‌ని మనము జాయిన్ చేసుకుంటా వెళ్తే అప్పుడు ఫార్మ్ అయిన పాత్‌ని కూడా మనము లోకస్ అని పిలుస్తాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మెయిన్ ఇది డెఫినిషన్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసాను చూడండి. లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఈజ్ 5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ పాయింట్. అంటే మనం ఒక పాయింట్ తీసుకుందాం. ఓకే. అంటే గివెన్ పాయింట్ మీన్స్ మనం తీసుకున్న ఒక పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్‌కి 5 సెంటీమీటర్స్ దూరంలో అంటే 5 సెంటీమీటర్స్ దూరంలో పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయన్నది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇక్కడ నుండి ఇది 5 సెంటీమీటర్స్ అనుకుంటే, అంటే 5 సెంటీమీటర్స్ దూరంలో ఉండేటువంటి పాయింట్స్ ఇది అవుద్ది గదండీ! అలాగే ఇలా తీసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తది. అలాగే ఇక్కడ 5 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇక పాయింట్ వస్తది. అలా మనకి ఇక 5 సెంటీమీటర్స్ మొత్తం అన్ని డైరెక్షన్‌లోని 5 సెంటీమీటర్స్ దూరంలో ఉండేటువంటి పాయింట్స్ అన్నిటిని మనం తీసుకున్నాం అనుకోండి. ఓకే. రిజల్టెంట్‌గా మన ఈ లైన్స్ రఫ్ చేసేస్తే అంటే ఇవి పాయింట్స్ కదా! ఇలా ఫార్మ్ అవుతాయి కదండీ! అంటే మనకి డెఫినిషన్ ఏదో అంటే చదివేసినట్టు కాకుండా ఆ డెఫినిషన్ నుండి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి. అప్పుడు బాగా అర్థమవుతది. ఓకే. సో, చూడండి ఒక్కసారి. ఓకే. ఇప్పుడేంటంటే ఇక నేను పాయింట్స్ పెట్టాను చూడండి ఇలాగా. ఇవన్నీ పాయింట్స్ కూడా ఈ పాయింట్ నుండి 5 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న పాయింట్స్. ఓకేనా? వీటినన్నిటిని మనం జాయిన్ చేసామనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ జాయిన్ చేసామని అనుకోండి. చూడండి. ఒక పాత్ వచ్చింది చూసారా? అదే ప్యాటర్న్ అని అన్నాం కదా! ఒక ప్యాటర్న్ వచ్చింది చూసారా? ఏంటది? సర్కిల్. చూసారా ఎంత ఈజీగా ఉందో? అంటే ఇక్కడ ఫస్ట్ జామెట్రీ కండిషన్ ఏది అంటే 5 సెంటీమీటర్స్ దూరంలో ఉండేటువంటి పాయింట్స్. అంటే ఇచ్చిన పాయింట్‌కి 5 సెంటీమీటర్స్ దూరంలో ఉండేటువంటి పాయింట్స్ అనేది జామెట్రిక్ కండిషన్. ఓకేనా? ఈ జామెట్రిక్ కండిషన్‌ని ఏ ఏ పాయింట్స్ సాటిస్ఫై చేసినియి? ఇంగో ఇవన్నీ పాయింట్స్ కూడా ఆ జామెట్రిక్ కండిషన్‌ని సాటిస్ఫై చేసినియి. అవునా కదా? ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ పాయింట్స్‌ని మనం లోకస్ అని పిలవచ్చు. ఆర్ ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేశాననుకోండి ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయింది చూసారా? ఈ ప్యాటర్న్ కూడా మనం లోకస్ అని పిలవచ్చు. సో, లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఈస్ 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్ ఈజ్ ఏమవుతుందండి మనకి? సర్కిల్. చూసారా ఎంత ఈజీయో? డెఫినిషన్‌ని, ఎగ్జాంపుల్‌ని కంపేర్ చేసుకుంటేనే మీకు బాగా అర్థమవుతుంది. ఓన్లీ డెఫినిషన్ చదివినా పెద్దగా యూజ్ ఉండదు. ఓన్లీ ఎగ్జాంపుల్ చూసేసి దీన్ని బట్టి గుర్తుపెట్టుకుందాం అన్నా గాని కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్‌ని అండ్ డెఫినిషన్‌ని కంబైన్ చేసి
అప్పుడు అర్థం చేసుకుంటే మీకు బా బాగా గుర్తుంటది. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డయాగ్రమాటికల్‌గా చెప్పుకున్న ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ అయితే చేద్దాం. అంటే ఇదే ఎగ్జాంపుల్‌ని మ్యాథమెటికల్‌గా చెప్తున్నానన్నమాట. ఓకే. చూడండి. ఫస్ట్ లోకస్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఈస్ 5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్ అని చెప్తే, ఇది గివెన్ పాయింట్ అని తీసుకున్నాము. మనకి ప్యాటర్న్ సర్కిల్ ఫార్మ్ అయిందని చెప్పేసాం. అవునా? దీన్నే మ్యాథమెటికల్‌గా చేద్దామండి. గివెన్ పాయింట్ ఒకటి తీసుకోవాలి కదా! ఏదో ఒకటి 1, 2 అని తీసుకున్నాను. అంటే ఎగ్జాంపుల్‌కి అంతే అంతకన్నా ఏమీ లేదు. ఏ ఇప్పుడు చూడండి. లెట్ అస్ డినోట్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ 5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గివెన్ పాయింట్ ఈస్ పి ఆఫ్ ఎక్స్, వై. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్‌కి అంటే ఇచ్చిన ఈ పాయింట్‌కి 5 సెంటీమీటర్ దూరంలో ఉండేటువంటి పాయింట్స్ ఒకటో, రెండో ఉంటాయా అనేది మనం చెప్పగలమా? అంటే ఐ మీన్ కౌంట్ చేసి మనం చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. మరి అన్ని పాయింట్స్‌ని మనం రాసుకోవడం కష్టం. అవునా కదా? అందుకని ఇలా వేరియబుల్స్ యూజ్ చేసి డినోట్ చేసుకుంటామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఇచ్చిన జియోమెట్రిక్ కండిషన్ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ద గివెన్ పాయింట్ ఈస్ 5 యూనిట్స్ లేదా 5 సెంటీమీటర్స్. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. పిఏ ఆర్ ఏపీ ఏదైనా ఒకటేగా. ఏపీ ఈక్వల్ టు 5 యూనిట్స్ లేదా సెంటీమీటర్స్ ఏదైనా ఒకటేనండి. యూనిట్స్ అన్నా, సెంటీమీటర్స్ అన్నా ఒకటే. సరే. మరి ఏపీ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పి. ఫార్ములా ఏమవుతుందండి? ఏ1, 2 అండ్ పి ఎక్స్, వై కదా! సో, ఇప్పుడు x1, y1, x2, y2 అనుకోండి. సో, ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుందండి? ఏపీ అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ కింద. అంటే స్క్వేర్ రూట్ ఓవర్ అని చెప్పి ఇది రాసుకోవాలి. సో, ఇప్పుడు కంపేర్ చేసేసుకున్నాం అనుకోండి. x2 అంటే ఎంత అవుతుంది చూడండి. x మైనస్ x1 అంటే ఎంత అవుతుందండి? 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత అవుతుందండి? y మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. సో, మనకి ఏపీ ఎంతొచ్చింది? x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. అంటే రూట్ ఓవర్ అని చెప్పి ఇది రాసుకోవాలి. దట్ ఈక్వల్ టు 5 అని వచ్చింది. ఇప్పుడు 2 పక్కల కూడా మనం స్క్వేరింగ్ చేసేద్దామండి. చేస్తే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఇంకేం మిగులుతాయి? x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 కదా! మరి స్క్వేరింగ్ చేసినప్పుడు. ఓకే. ఇక్కడ మరి ఏ ఫార్ములా అప్లై చేద్దాం మనము? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. సో, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి మనకి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో, ఇది ఏ, ఇది బి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 2 ఈక్వల్ టు 25. సో, ఎక్స్ స్క్వేరు ప్లస్ తర్వాత వై స్క్వేర్ టర్మ్ రాసుకోండి. 2 ఇంటూ ఎక్స్ అంటే 2x తర్వాత వై టర్మ్ మైనస్ 4y ప్లస్ కాన్స్టెంట్లు ఏమున్నాయి చూడండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 1 అంటే 5 ఈక్వల్ టు 25. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేసేసాం అనుకోండి ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y 5 మైనస్ 25. అవునా కదా! 5 మైనస్ 25 ఈక్వల్ టు 0. 5 మైనస్ 25 అంటే ఎంతండి? మైనస్ 20. సో, ఇక్కడ చూసారా మనకొక ఈక్వేషన్ వచ్చిందండి. సో, దిస్ ఈస్ ద లోకస్ ఆఫ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ పి. అవునా కదండీ! అంటే ఇప్పుడు ఈ ఎక్స్, వై అనేవి ఏంటి మనకిక్కడ? కోఆర్డినేట్స్. దేని యొక్క కోఆర్డినేట్స్? ఇచ్చిన జియోమెట్రిక్ కండిషన్‌ని సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్. ఓకేనా? అంటే ఇప్పుడు ప్యాటర్న్ ఫార్మ్డ్ బై ద సెట్ ఆఫ్ పాయింట్స్ సాటిస్ఫై ద గివెన్ జియోమెట్రిక్ కండిషన్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటండి? ఆ పాయింట్స్ అన్నీ సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేస్తే మ్యాథమెటికల్‌గా మనకి అదే ఆన్సర్ అవుతుంది. అదే ఆ పాయింట్స్ యొక్క లోకస్ అవుతుంది. ఓకేనండి. అండ్ మరి మీకు డౌట్ రావచ్చు. మనకేమో నువ్వు డయాగ్రమాటికల్‌గా చెప్పినావు కదా! సర్కిల్ ఫార్మ్ అయింది. ఈ పాత్‌ని లోకస్ అన్నావు. మన ఈక్వేషన్ లోకస్ అంటున్నావేంటి అని మనకు డౌట్ రావచ్చు. మనం ప్రతి పాత్‌ని కూడా ఒక ఈక్వేషన్ ఫార్మ్‌లో రాసుకోవచ్చండి. ఇప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే ఇదే. ఓకేనా ఫ్రెండ్స్. సో, మీకు ఫర్దర్‌గా హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళేటప్పుడు తెలుస్తది. ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటది. బట్ ఇన్ కేస్ కంప్లీట్ చేయకపోతే సెకండ్ ఇయర్‌లో సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఈ చాప్టర్స్ ఉంటాయి. ఇందులో మీకు ఫుల్ క్లారిటీ వస్తది. ఓకేనా అండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.